హాయ్ అండి. సంక్రాంతికి మా అమ్మ వాళ్ళ ఇంటికి వెళ్తున్నప్పుడు నేను బట్టలు సర్దుతున్నాను. నేను ఇలా బట్టలు సర్దుతున్నప్పుడు నా కూతురు ఒక డైలాగ్ వేసింది. అదేంటో చూడండి. ఏం చేస్తున్నావు మమ్మీ? అందరికి బట్టలు సర్దుతున్నానే. ఎందుకు మమ్మీ అన్నిగానం చీరలు? అరే అక్కడ రోజుకు చీర కట్టొద్దు ఏంట్రాడా? ఎందుకు మమ్మీ? నువ్వు ఏడున్నా వేసుకునేది నైటీనే కదనే. ఎలాగైతే అందరం కలిసి పాలకొల్లు అయితే చేరుకోవాలని కార్ అయితే ఎక్కాం. టికెట్స్ అయితే దొరకలేదు అనుకోండి. అబ్బా నరకం కనిపించిందండి ఆ ట్రాఫిక్లో. కొన్ని లక్షల కార్లు, రకరకాల కార్లు, మోడల్స్ అయితే నేను చూసేసాను అనిపించింది. పాలకొల్లు అయితే చేరుకున్నాం. వీడైతే మా తమ్ముడు, వాడికి తోకోటి తక్కువ. ఏమైతే మా అక్క కూతురు. ఇంకా పాలకొల్లు వెళ్ళామంటే మాకు ఫస్ట్ చేయాల్సింది గోలి సోడా అండి. హైదరాబాద్లో ఎన్ని సోడాలు తాగినా పాలకొల్లులో గోలి సోడా తాగే కిక్కే వేరనిపిస్తుంది. ఆ కిక్కే రాదు. సోడా అంటే తాగేస్తాం కానీ ఆ సోడా తయారు చేయడం అనేది చాలా కష్టమంట. ఆ సోడా చేసే మిషన్ ఉంటుంది. ఒక్కొక్కసారి ఆ సోడా కానీ పేలిందంటే కళ్ళు పోతాయంట. ఇది నేనైతే రియల్గానే చూశాను. అతను చెప్పింది అయితే నిజమే. ఆ సోడా షాప్లో ఉన్న సోడా మిషన్, సోడాస్ అన్నీ కూడా నేనైతే వీడియో తీసుకుని వచ్చాను. సో ఇలా చూస్తుండగానే నెక్స్ట్ డే భోగి అయితే వచ్చేసిందండి. ఇంకా మా పిల్లలతోటి భోగి మంటలు, భోగి పిడకలు అనేది వేయించేసాను. బాగా వేడొస్తుంది. అసలు నుంచుని వెయ్యమంటే వెయ్యనే లేదు. అసలు చూడండి, చిన్న పాప అయితే వేసి వెంటనే ఉరికింది వేడికి. ఇంకా మా చుట్టాలు అందరం కలిసి ఆ భోగి పిడకలు, భోగి మంటలు వేసి కొన్ని ఫొటోస్, వీడియోస్ దిగి అలా భోగిని అయితే సెలబ్రేషన్స్ అనేది అక్కడ వరకు అయితే కంప్లీట్ చేసామండి. ఇంకా ఒకప్పుడు మా చిన్నప్పుడు అయితే చాలామంది వచ్చేవారు. అసలు ఎందుకు ఖాళీ ఉండేది కాదు. పిట్టల దొరని చాలామందిని ఇచ్చారు. ఇంకా అవన్నీ కొన్ని గుర్తొస్తున్నాయి, కొన్ని గుర్తు రావట్లేదు. ఇంక ఇప్పుడైతే చాలామంది తగ్గిపోయారు. ఆ రోజులు, ఆ జ్ఞాపకాలు మస్తు అనిపించాయి కదా చూస్తే. నెక్స్ట్ అయితే అదే రోజు ఇంకా పిండి వంటల దగ్గర కూర్చున్నామండి. ఇప్పుడు ఈ వీడియో చూసిన తర్వాత మీకు అర్థమై ఉంటుంది నా కూతురు చెప్పింది నిజమే అని. ఎందుకు అంటే అన్ని చీరలు తెచ్చుకున్నాను కానీ ఎక్కడికి వెళ్ళినా నైటీలు, నైట్ డ్రెస్సులు అనేది కామను. మా పనులు చేసేటప్పుడు, వంటలు చేసేటప్పుడు నా కూతురు చెప్పింది అయితే నిజమే కదా. ఇంకా భోగి రోజు నాకు కొత్త అల్లులతోటి అండ్ చుట్టాలతోటి ఇల్లంతా చాలా సందడిగా ఉందండి. ఆ 3 days అయితే అసలు నాకైతే టైమే ఇలా గడిచిందో అన్నట్టు అనిపించింది. ఇంకా అక్క అయితే వంటల దగ్గరే కూర్చునిపోయింది. పాపం వచ్చిన కాడ నుంచి అందరికీ వంటల సెక్షన్ అనేది మా అక్కనే తీసుకుంది. కొత్త అల్లులతోటి, చుట్టాలతోటి ఇల్లు అయితే కలకలాడింది. భోగి రోజు మార్నింగ్ అయితే అక్కడ వరకు అయిపోయిందండి. ఆ భోగి సాయంత్రం ఇంకా నా కూతురికి భోగి పళ్ళు అయితే పోసాము. చూడండి మా చిట్టి తల్లి ఎంత చక్కగా పోయించుకుందో అల్లరి చేయకుండా. అసలు అంత సైలెంట్ కాదండి నా చిన్న కూతురు. పోసికొలది మస్తు అనిపిస్తున్నట్టుంది. ఇంట్లో ఆడుకుంటుందో చాలా ఎంజాయ్ చేసింది. ఇరిగి పొరుగు వాళ్ళని పిలిపించి వాళ్ళకి తాంబూలం అయితే ఇచ్చాను అందరికీ. అమ్మ, అక్క, చిన్నమ్మ, ఎదురింటి వాళ్ళు, బావ, నాన్న అందరూ కలిసి మా పాపకి భోగిపల్లి పోసారు. పిల్లలకి భోగిపళ్ళు పోయడం అంటే పిల్లలకి చాలా హ్యాపీనెస్ అనిపిస్తుంది కదా వాళ్ళకి. చూడండి ఈ బుడ్డ కూతురు ఎంత ఎంజాయ్ చేసిందో. ఇలా ఈరోజు సాయంత్రం వరకు భోగిపళ్ళతో సెలబ్రేషన్స్తో అయిపోయింది అక్కడితోటి. నెక్స్ట్ డే ఇంకా అంతర్వేజి వెళ్ళామండి. అంతర్వేజి లక్ష్మీ నరసింహస్వామి దర్శనానికి వెళ్ళాము. ఈ దర్శనంలో ఫస్ట్ అయితే అంతర్వేజ్ బీచ్ చూడడానికి వచ్చాము. ఇలా బీచ్లో ఈ పిల్లల ఆటలు చూసారా? వాటర్ చూడగానే ఇంత ఆడుకున్నారు చూడండి. అసలు బట్టలు తడుస్తున్నాయి, జుట్టు తడుస్తున్నాయి అని కూడా లేదు. ఎంత హ్యాపీగా ఆడుకున్నారంటే పిలిచినా రాలేదు. ఎంత లాక్కొచ్చినా సరే రాము అన్నారు. చెండాలం మొత్తం ఇసుక బురద చేసుకున్నారు. ఆ రోజు దర్శనం అయితేనండి అసలు చాలా 1.5 hour పట్టింది. ఎప్పుడు మాకు అంత టైం అనేది పట్టలేదు. చాలా రష్ ఉందండి.
బహుశా ఎక్కడెక్కడి నుంచో చాలామంది వచ్చారు కదా, లక్ష్మీ నరసింహస్వామి దర్శనం చేసుకుందామని చాలామంది వచ్చారు. ఈ గుడి కూడా చాలా పవర్ఫుల్ అండి, ఏమనుకున్నా జరుగుతుందంట. ఇంకా నెక్స్ట్ డే కోడి పందాలు అడావిడి. ఇంకా ఇవి డ్యాన్స్లు ఏంటని చూస్తున్నారా? ఎలమంచి మండలంలో జాతర జరుగుతుందండి, అమ్మవారి జాతర. ఆ అమ్మవారి జాతర వచ్చేసి సంక్రాంతి మార్నింగ్ నుంచి ఈవినింగ్ వరకు జరుగుతుందండి. చూడండి ఎంతమంది జనాలు వచ్చారో, చాలా బాగా జరుగుతుంది. చూడండి జాతరకి ఉత్సవాలకు సంబంధించింది. ఇట్లా చూడగానే ఫస్ట్ భయం అనిపించింది. చూడండి ఇతనైతే భయం అనిపించింది. జాతర అయితే చాలా బాగా జరుగుతుందండి. ఇది మార్నింగ్ నుంచి ఈవినింగ్ వరకు. ఇదైతే ఈ డెకరేషన్, ఈ లైటింగ్ అయితే 1 కిలోమీటర్ నుంచి ఉంటుందండి, అంత బాగుంటుంది. మా వాళ్ళు అయితే నైట్ వెళ్ళి 3 గంటలకు వచ్చారు. 9:30, 10 o'clock వెళ్ళారు, 3 గంటలకు వచ్చారు. డెకరేషన్ కూడా, లైటింగ్స్ కూడా అలానే ఉంటుందండి, అంత బాగా చేస్తారు. ఎవ్రీ ఇయర్ చేస్తారు ఈ జాతర. ఇక్కడ రికార్డింగ్ డ్యాన్సర్ అని పెడతారండి. రికార్డింగ్ డ్యాన్సర్స్ అనేది మార్నింగ్ నుంచి, ఇగోండి ఇది మార్నింగ్ నుంచి నైట్ అంతా కూడా జరుగుతూనే ఉంటుందండి. ఒకసారి జనాలు కూడా మీరు చూసే ఉంటారు కదా. ఈ పాలకొల్లికి ఈ ఆంధ్ర స్పెషల్ కోడి పందాలు, రికార్డింగ్ డ్యాన్సులు, ఇంకోటి గుండాట అని ఉంటుందండి, గుండాట, ఇవన్నీ కూడా చాలా స్పెషల్ అండి. 3 days వచ్చిన వాళ్ళకి ఎవరికి టైం అనేది ఉండదు తిరగడానికి, చూడడానికి, అంత బాగుంటుంది. అంతేకాదండి, పాలకొల్లులో బిఆర్ఎంబి స్కూల్లో సంక్రాంతి సంబరాలు కూడా పెడతారు. ఇయర్ అయితే ఈ సంవత్సరం బుల్లెట్ భాస్కర్ టీం వచ్చారు ఎంటర్టైన్మెంట్ చేయడానికి. అక్కడ కూడా సంబరాలు చాలా బాగా జరుగుతాయండి. ఇంకా అలంకరణ, డెకరేషన్ చూడాలి, చాలా సంప్రదాయంగా చాలా బాగుంటుంది. ఒకసారి ఆంధ్ర సైడ్ వచ్చినప్పుడు ఒకసారి పాలకొల్లు వైపు ఒకసారి వచ్చి చూడండి. ఈ బిఆర్ఎంబి స్కూల్కి అయితే ఒకసారి వచ్చి చూడండి, మీకే తెలుస్తుంది. నెక్స్ట్ ఇంకా కనుమ వచ్చేసిందండి. అటు ఇటు 2 రోజులు బిజీలో కనుమ అయితే అలా వచ్చేసింది. ఈ కనుమకి బగారా రైస్ అండ్ నాటుకోడి పులుసు అండ్ గారెలు. ఆ రోజు కూడా పిండి వంటలతోటి అసలు టైమే తెలియకుండా అయిపోయిందండి. సో ఫైనల్గా ఆ రోజు కంప్లీట్ చేసుకుని మేము నెక్స్ట్ డే అయితే వచ్చేసాము. సంక్రాంతి అనేది చాలా హ్యాపీగా, చాలా బాగా జరిగింది. ఇంకా మాతో పాటు రథం ముగ్గేసి దేవుణ్ణి కూడా పంపించేసాము. బాయ్ అండి, థ్యాంక్స్ ఫర్ వాచింగ్, బాయ్.